అపోజిషన్లో ఉన్నప్పుడు అష్టకష్టాలు పడ్డాం. ప్రభుత్వం వచ్చిందని ఆశపడ్డాం. పవర్లో ఉన్నాం. 15 నెలలు గడిచిపోయింది. అయినా అధికార పక్షంలో ప్రతిపక్షంలా తయారైంది తమ పరిస్థితి అని ఆవేదన చెందుతున్నారట ఎచ్చెర్ల తెలుగు తమ్ముళ్ళు. నాడు పార్టీ కోసం అహర్నిశలు కష్టపడితే ఇప్పుడు పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు. నియోజకవర్గానికి ఇన్ఛార్జ్ లేక, నడిపించే నాయకుడు లేక గందరగోళంలో ఉందట క్యాడర్. ఇలా అయితే ఎలా అని గునుక్కోవడం తప్ప చేసేదేం లేదని డీలా పడిపోతున్నారట. అసలు ఎచ్చెర్ల టీడీపీలో ఎందుకీ నైరాస్యం? ఎచ్చెర్ల టీడీపీలో తెలుగు తమ్ముళ్ల అంతర్మథనం. నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేక క్యాడర్ లీడర్లు అయోమయం. ఎచ్చెర్ల టీడీపీలో కళ కలిసెట్టి వర్గాలు. ఇన్ఛార్జీలు నియమించకుండా అడ్డుపడుతున్నదెవరు? గేట్వే ఆఫ్ శ్రీకాకుళంగా పేరున్న ఎచ్చెర్ల నియోజకవర్గంలో పాలిటిక్స్ ఎప్పుడూ హాట్ గా ఉంటాయి. అలాంటి నియోజకవర్గంలో అధికార పార్టీ నేతలకు కంటి మీద కునుకు లేకుండా పోయిందట. ఇప్పుడు పార్టీ కష్టకాలంలో అష్టకష్టాలు పడి పనిచేసిన నేతలను ఇప్పుడు పట్టించుకునేవారే కరువయ్యారట. దీంతో తమ గోడు ఎవరికి చెప్పుకున్నా ఫలితం ఉండడం లేదంటున్నారు ఎచ్చెర్ల తెలుగు తమ్ముళ్ళు. ఈ నియోజకవర్గంలో ఎచ్చెర్ల, రణస్థలం, లావేరు, జి సిగడాం మండలాలు ఉన్నాయి. ఈ 4 మండలాల్లో టీడీపీకి బలమైన క్యాడర్ ఉంది. అయితే 2024 ఎన్నికల్లో ఎచ్చెర్ల సీటు కోసం టీడీపీ నేతలు మాజీ మంత్రి కళా వెంకట్రావు, కలిసెట్టి అప్పలనాయుడు మధ్య తీవ్ర పోటీనే సాగింది. ఎచ్చెర్ల ఇన్ఛార్జిగా ఉన్న మాజీ మంత్రి కిమిడి కళా వెంకట్రావును చీపురుపల్లికి పంపించింది టీడీపీ అధిష్టానం. కలిసెట్టి అప్పలనాయుడును విజయనగరం పార్లమెంటు బరిలో దించారు. కూటమి పొత్తులో భాగంగా బీజేపీకి సీటు కేటాయించారు. కమలం పార్టీ అభ్యర్థిగా నడికుదిటి ఈశ్వరరావు మొదటిసారి పోటీ చేసి గెలిచారు. బీజేపీ అభ్యర్థి గెలుపు కోసం తెలుగు తమ్ముళ్లు బానే శ్రమించారు. అయితే పార్టీ పవర్లోకి వచ్చింది. తమ సపోర్ట్ చేసిన నేత ఎమ్మెల్యే అయ్యారు. ఇక ఢోకా లేదని హ్యాపీగా ఫీల్ అయిన టీడీపీ లీడర్లకు ఎచ్చెర్లలో స్వపక్షంలో విపక్షంలాగా అయిపోయింది. గెలిచిన నాయకుడు తమను కనీసం పట్టించుకోవడం లేదని వాపోతున్నారు లోకల్ టీడీపీ లీడర్లు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు నాటి పాలకులు ఎన్ని ఇబ్బందులు పెట్టినా తట్టుకుని పోరాడి పని చేశామని, అధికారంలోకి వచ్చినా అనేక ఇబ్బందులు ఫేస్ చేయాల్సి వస్తుంది అంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే ఈశ్వరరావుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు తమ్ముళ్లు. పోనీ పార్టీ పెద్దలకు చెబుదామన్నా జిల్లా పార్టీ పెద్దలు, మంత్రులు తమను పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఎచ్చెర్ల టీడీపీకి ఓ ఇన్ఛార్జ్ ఉంటే మంచి చెడు ఆయనకు చెప్పుకోవడానికి వీలుంటుందని, ఇప్పటి వరకు నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేకపోతే తమ పరిస్థితి ఏంటని ప్రశ్నిస్తున్నారు. ఎచ్చెర్లలో సీఎం పర్యటనలో కార్యకర్తలతో ముఖాముఖి నిర్వహించినా నియోజకవర్గ ఇన్ఛార్జ్ అంశం లేవనెత్తలేదు అంటున్నారు. అధికారంలో ఉన్న కనీసం నియోజకవర్గ ఇన్ఛార్జ్ లేకపోవడంతో తమ బాధలు చెప్పుకోవడానికి, తమని నడిపించడానికి ఓ నాయకుడు కూడా లేరని వాపోతున్నారు. గతంలో ఎచ్చెర్ల వ్యవహారాలు చూసి ఇప్పుడు చీపురుపల్లి ఎమ్మెల్యేగా ఉన్న కళా వెంకట్రావు తన ఫోకస్ మొత్తం చీపురుపల్లి మీదే పెట్టారు. ఇక విజయనగరం ఎంపీ అయ్యాక కలిసెట్టి అప్పలనాయుడు కూడా అయితే ఢిల్లీ లేకపోతే విజయనగరం అన్నట్లుగా బిజీ అయిపోయారు. దీంతో ఎచ్చెర్ల టీడీపీ నేతలంతా పనుల కోసం బీజేపీ ఎమ్మెల్యే చుట్టూ తిరగాల్సి వస్తోందట. పైగా దశాబ్దాలుగా టీడీపీని నమ్ముకుని ఉన్న తాము ఇప్పుడు బీజేపీ ఎమ్మెల్యే దగ్గరికి వెళ్లి ఏమని అడగగలమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారంట. తమ పార్టీకంటూ ఓ ఇన్ఛార్జిను పెడితే కష్ట సుఖాలు చెప్పుకుంటాం కదా అన్నది ఎచ్చెర్ల టీడీపీ నేతల మాట. రాష్ట్రంలో కూటమిలోని ఇతర పార్టీల నేతలు గెలిచిన నియోజకవర్గాల్లో కూడా టీడీపీ ఇన్ఛార్జీలను పెట్టారని, కానీ ఎచ్చెర్లలో మాత్రం నియోజకవర్గ ఇన్ఛార్జిను పెట్టకుండా తెర వెనుక శక్తులు పనిచేస్తున్నాయని గుసగుసలు పెట్టుకుంటున్నారు తెలుగు తమ్ముళ్లు. ఇన్ఛార్జిను నియమించకుండా అడ్డుపడుతున్నది సీనియర్ టీడీపీ నాయకులా లేక బీజేపీ ఎమ్మెల్యేనా అన్నది చర్చనీయాంశంగా మారింది.